సదాశివపేట పట్టణంలో వీరభద్రయ్య సంఘం ప్రజలు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమం మార్కెట్ కమిటీ చైర్మన్ చిరు ఆధ్వర్యంలో టీజీఐఐసి చైర్మన్ తూర్పు నిర్మల జయప్రకాష్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకోవడం జరిగింది. అనంతరం టీజీఐఎస్ఐ చైర్మన్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రజలు అనేక విధంగా ఇబ్బందులు పడుతూ ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని తెలిపారు. అది ఎక్కడ ఊపిరి అందరు ఉంటారు ఇక్కడే. చాలా ఆనందంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానివ్వండి మరి అందరూ కూడా ప్రజాపాలనని తీసుకురావడం జరిగింది. ఇది ప్రభుత్వం కాదు. ప్రభుత్వం అంటే మరి గతంలో ఏం చేసినాం మనకు తెలిసి 10 ఏళ్ళు. అలా ప్రభుత్వం ఉండకూడదు. ప్రజల కోసం ప్రజల సేవ చేసే ప్రభుత్వం ఉండాలని చెప్పి మరి ఈ మనమందరం కూడా చూస్తున్నాం ఈ ప్రభుత్వం ఏమేమి చేస్తుందో. ఎప్పుడైనా సామాన్యుడు పైకి చేస్తేనే అభివృద్ధి అంటాం. ఉన్నోడు వెళ్తే అభివృద్ధి కాదు. ఎట్లా ఆకలి ఉన్న అన్నం పెడితే జీవితాంతం గుర్తు చేస్తాం. ఆకలి లేకుండా తినొద్దు నాకు ఇష్టమే ఉండదు, కానీ తిండి పెడితే దానికి అర్థం ఉండదు. గత ప్రభుత్వం కూడా అదే విధంగా పనిచేసింది. మరి ఇప్పుడు ఇంత పెద్ద సంఘం మరి మీరందరూ వివిధ వృత్తి దశలు గల్లి గల్లి ఇల్లులు తిరిగి మరి పొట్ట కోసం మరి అలాంటి వ్యాపారం చేసిన మీ అందరూ ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదగాలనే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారు. నా అక్క చెల్లెలు మరి ఈ సమావేశం రావడం కూడా చాలా సంతోషం. అన్న తమ్ముళ్ళకు కూడా నమస్కరిస్తూ మరి సంఘం తరఫున అడగడం తప్పు కాదు. ఒక ఇంటి కోసము లేకపోతే పిల్లల కోసము ఇంకెవరి కోసం అడిగితే అది స్వార్థంగా భావిస్తాం. కానీ ఇది సంఘాని కోసం అడుగుతున్నాం కాబట్టి ఇది అందరి మనసులో ఉన్న మాట, మీ అందరికీ ఉపయోగపడే మాట కాబట్టి తప్పకుండా సదాశివపేట పట్టణంలో అధికారులు మరి నాయకులు ఇక్కడున్న నాయకులు చూసి పెడితే తప్పకుండా అది కలెక్టర్ ముందు తీసుకెళ్దాం. మరి ఎన్ని బిల్డింగ్లు కట్టుకున్నా ఎన్ని రోజులు బతికినా ఎక్కడ పోతాం మనం? శ్మశానానికి పోవాల్సిందే. కాబట్టి మీరు శాశ్వతంగా ఉండే ఇంటి కోసం అడిగారు. ఏదున్నా ఎంతున్నా ఎంత కాంతానున్నా ఎంత సంపాదించే ధనమున్నా ఏది రాదు. చివరి ఉన్న స్థానం ఏది అంటే శ్మశాన వాటిక. మీరు మంచి కోరిక అనేది కోరిక అన్నారు. అడాసారిగా
ఉండాల్సిన స్థలాన్ని మీరు అడిగారు కాబట్టి తప్పకుండా అది నెరవేరుస్తామని మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.